ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సగం కూడా నెరవేర్చలేకపోయిన చంద్రబాబును ఎవరూ నమ్మవద్దని, అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో ఓటు వేయదని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఇంటింటికి వచ్చి ఓట్లు అడుగుతున్న తెలుగుదేశం నేతలు ప్రజలకు కష్టాలు వస్తే కనిపించరని ఆయన పేర్కొన్నారు. 31వ డివిజన్ టైలర్స్ కాలనీ వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. నెల్లూరు 31వ డివిజన్ టైలర్స్ కాలనీలో వైఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ, నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక ఆయనతో పాటు నగర మేయర్ స్రవంతి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, పలువురు వైసీపీ నేతలు హాజరయ్యారు. ముందుగా 31వ డివిజన్లో చేపట్టే వివిధ అభివృద్ధి పనులకు ఆదాల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వైసీపీ జెండాను ఆవిష్కరించి సభలో మాట్లాడారు. చంద్రబాబుకు మాట మీద నిలబడే వ్యక్తి కాదని, ఎన్నికల్లో మోసపూరిత హామీలిచ్చి ప్రజలను ప్రలోభ పెడతారు పేర్కొన్నారు. అలాంటి చంద్రబాబును ప్రజలు నమ్మవద్దని సూచించారు. అలాగే ఓట్ల కోసం ప్రస్తుతం ఇంటింటికి తిరుగుతున్న టీడీపీ నేతలు ఎన్నికల తర్వాత కనిపించరని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పక్క సంక్షేమంతో పాటు మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా చేపడుతున్నారని వివరించారు. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీలను జగన్ 100కు 100% అమలు చేసి చూపించారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో లబ్ధి పొందారని వెల్లడించారు. నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారని ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలియజేశారు. అనంతరం మేయర్ స్రవంతి కూడా మాట్లాడారు. గతంలో ఏదైనా పథకం వస్తే ఎవరో ఒకరు మధ్యవర్తుల ద్వారా తీసుకునే పరిస్థితి ఉండింది. అలాంటిది ఏమీ లేకుండా ఈరోజు నేరుగా మహిళల ఖాతాల్లోకి ఆ పథకంకు సంబంధించిన డబ్బులు జమ చేయడం జరుగుతూ ఉంది. ఎవరిని కూడా అడగాల్సిన అవసరం లేకుండా మీ ఖాతాల్లోకి వచ్చే విధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆ అమౌంట్లో వచ్చేది మీ అకౌంట్లలో మీకు అందరికీ